కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వీడియో 100 వీడియో అండి. దీంట్లో మీకోసం స్పెషల్గా ఆవకాయ చేసి చూపిస్తున్నాను. ఆవకాయ అంటే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ ఆవకాయ వాక్కాయతో చేశాను. ఫ్రెష్గా చెట్టు నుంచి తెచ్చిన వాక్కాయలు, వీటిల్ని ఫస్ట్ శుభ్రంగా కడిగేసి తర్వాత బట్ట పెట్టి తుడవాలి, తడి లేకుండా. ఎందుకంటే తడి ఉంటే ఆవకాయ పాడైపోతుంది కదా. అంతా తుడిచేశాక ఒక గంట సేపు అలా వదిలేయాలి. ఏమన్నా తడి ఉంటే అది కూడా పోతుంది. తరువాత దీనిని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పైన చూపిస్తున్నాం కదా, అలా ఆ విధంగా అన్ని వాక్కాయలు కట్ చేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడన్నా వాక్కాయలు తిన్నారా? మీరు అసలు దీని గురించి విన్నారా? చాలామందికి వాక్కాయలు అంటే తెలియదు. ఆంధ్ర వైపు ఇవి బాగా దొరుకుతాయి. ఇప్పుడు కొన్ని అదర్ ఏరియాస్లో కూడా మనకి ఆన్లైన్లో దొరికిపోతున్నాయి. అలాగే నేను తీసుకున్నాను. వీటిని 4 ముక్కలుగా కోసి తడారిపోయాక మధ్యలో ఉన్న గింజలు తీసేయాలి. అది మొత్తంగా కొంచెం కూడా ఉండకుండా మొత్తంగా క్లీన్ చేసుకోవాలి. వాక్కాయలు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేను ఒక ఆంటీ దగ్గర విన్నాను. అందుకని వాక్కాయలు ఎక్కువగా వాడుతాం మేము. తర్వాత ఒక గాజు జార్ తీసుకున్నాను. తర్వాత ఈ క్లీన్ చేసిన వాక్కాయలన్నిటినీ ఆ జార్లో వేసుకున్నాను. అలాగే 2 చెంచాలు ఆవాలు ఇది ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఆవాలు మనము ఆవకాయ ఎక్కువ నిల్వ ఉండాలి అంటే కొంచెం ఎండలో పెట్టుకొని వేసుకోవాలి. ఇది నేను ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి పెట్టడం లేదు కాబట్టి డైరెక్ట్గా ఆవాలు వేసేసాను. తర్వాత టేస్ట్ కోసమని ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసాను. కొద్దిగా మెంతులు ఇది కూడా వేసేసి ఇదంతా మెత్తగా పొడిలాగా చేశాను. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలి. అప్పుడు ఆవకాయకి రుచి బాగుంటుంది. మనము పొడి చేసిన ఈ ఆవ పొడి, జీలకర్ర పొడి అన్నిటినీ ఈ జార్లో వేసేసాను. తర్వాత ఒక చెంచాడు పసుపు, ఇది పసుపు కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే యాంటీసెప్టిక్ కాబట్టి. తరువాత తగినంత ఉప్పు. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పుని మిక్సీలో వేసి పౌడర్ చేసి ఆ ఉప్పుని తీసుకున్నాను. రాళ్ళ ఉప్పు చాలా మంచిది కదా, అందుకని అదే ఉప్పుని వాడాను. తరువాత కారం వేశాను. కారం కూడా సరిపడనంత ఫస్ట్ కొద్దిగా వేశాను. తర్వాత మళ్ళీ సరిపోదనిపించి మళ్ళీ వేశాను. కారం కూడా వేసి ఒకసారి అంతా ముక్కలకు పట్టేలాగా స్పూన్తో కలిపాను. ఇది ఇలా కలపడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ముక్కకి ఉప్పు, కారము, ఆవ పొడి అదంతా పడుతుంది కదా. అప్పుడు ఇది ఊరాక చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా వాక్కాయలను ఇలా చేశారా? చేస్తే మీరు ఏ విధంగా పెట్టారు? వాక్కాయలు జనరల్గా పప్పులో వాడతాము, లేదంటే పచ్చడి చేసుకుంటాము. కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పప్పులో అయితే చాలామంది ట్రై చేసే ఉంటారు. దాని గురించి స్పెషల్గా మనం చెప్పుకునే పనే లేదు. వాక్కాయ పప్పు ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలుసున్నదే కదా. తర్వాత పల్లి నూనె పోసాను. పల్లి నూనె ఏంటంటే పచ్చడికి రుచి బాగుంటుంది. అందుకని పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే చాలా బాగుంటుంది. ఆవకాయలకి ప్రత్యేకంగా నువ్వుల నూనె అన్నిటికంటే శ్రేష్టమైనది. తప్పితే పల్లి నూనె. ఇంకా అది కూడా వీలు కాదు అనుకున్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము. కానీ వీలైనంత వరకు పల్లి నూనె వాడితే రుచి బాగుంటుంది. మొత్తంగా అంతా కలిపేసి జార్లో వదిలేసాను. నేనైతే ఈ ఆవకాయని ఇలా పెట్టాను. మరి మీరు ఎలా పెడతారో మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఒకవేళ ఇది నచ్చినట్టయితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలండి. ఈరోజు నేను 100వ వీడియో పెట్టగలుగుతున్నాను అంటే అది అంతా మీ సహకారం వల్లనే. అందువల్ల మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాము. త్వరలో 1000 సబ్స్క్రైబర్స్ కావాలని మీ అందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదమే మాకు అత్యంత బలము.